నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దసరా పండుగ రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి అసలు వాస్తవాలు, నిజానిజాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. అయితే ఈ ఘటన రాజకీయం చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కుల సంఘాలు ఈ ఇష్యూలోకి ఎంటర్ కావడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటనలో అసలేం జరిగిందన్నది ఓసారి చూస్తే ప్రాణ స్నేహితుడే ప్రాణం తీసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడులో ముగ్గురు అన్నదమ్ములు. వారిలో లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర ప్రసాద్కు క్లోజ్ ఫ్రెండ్. అయితే తన భార్యను హరిశ్చంద్ర ప్రసాద్ వేధిస్తుండటంతో అతడు ఇంటికెళ్లి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు లక్ష్మీనాయుడు. మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తావంటూ ఇగో ఫీల్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడిని చంపేందుకు ప్లాన్ చేశాడు. అసలు లక్ష్మీనాయుడిని నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎలా చంపాడు? కుటుంబ సభ్యులు తన కారులోనే ఉన్న ఫార్చునర్ కారుతో దారుణంగా పలుమార్లు ఢీకొట్టి చంపేంత తప్పు మృతుడు ఏం చేశాడు? తమ గ్రామంలో కులాల చిచ్చు పెట్టొద్దని స్థానికులు ఫైర్ అవ్వడానికి కారణాలేంటి అన్న దానిపై బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణంలో ఫార్చునర్ కారుతో బైక్ మీద వస్తున్న ముగ్గురు యువకులను ఢీకొట్టడంతో ఒకరు అక్కడే మృతి చెందగా ఇద్దరు జీవోత్సవాలుగా మారిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మనం ఇప్పుడు కరెక్ట్గా అదే ప్రదేశంలో ఉన్నాం. ఈ దారకానిపాడు మరియు కందుకూరు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశం కానీ మనం గమనించినట్లయితే ఈ దారుణ ఘటన ఇక్కడే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాళ్లపాడు అనేటువంటి గ్రామం నుంచి దారకానిపాడు అనేటువంటి గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈ పొలాల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం సమయం ఈ దారుణం ఇక్కడ చోటు చేసుకుంది. ముగ్గురు అన్నదమ్ములు దారకానిపాడు నుంచి బైకుపై కందుకూరుకు వస్తున్న సందర్భంలో కందుకూరు వైపు నుంచి ఫార్చునర్ కారులో వస్తున్నటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ అతని కుటుంబ సభ్యుల సమక్షంలోనే అతని కుటుంబ సభ్యులతో కలిసి వస్తూ నేరుగా వస్తున్న బైకును కరెక్ట్గా ఈ ప్రదేశంలోనే ఢీకొట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అదేవిధంగా ఫార్చునర్ కారు అదేవిధంగా బైక్పై ఉన్నటువంటి వ్యక్తి యొక్క చెప్పు అదే ప్రాంతంలో పడి ఉండటం కూడా మనం చూడొచ్చు. ఫార్చునర్ కారు ఇక్కడే కరెక్ట్గా బైకును ఢీకొట్టి ఆ ఫార్చునర్ కారు కింద కూడా ఇరుక్కుపోవడం జరిగింది. అదే క్రమంలో ఆ ఫార్చునర్ కారు కంట్రోల్ తప్పి బైకు ఇరుక్కుపోవడంతో ఈ బైకుపై ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఎగిరి ఆ పక్కన ఉన్నటువంటి ఆ పొలాల్లో పడిపోయారు. ఆ పడిపోయిన క్షణంలో ఈ కారు కింద ఇరుక్కుపోవడంతో బైకు అదుపు తప్పి నేరుగా ఈ పొలంలోకి వెళ్ళి సుమారు ఒక 20 మీటర్ల పైగా లోపలికి వెళ్ళి ఆ పొలాల్లో ఆగిపోయింది. ఎప్పుడైతే బైకును ఫార్చునర్ కారు ఢీకొట్టిందో అప్పుడే ఆ కారు బెలూన్లు కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. బెలూన్లు ఓపెన్ కావడంతో స్టీరింగ్ లాక్ అయిపోవడంతో ఆ కారు ఫార్చునర్ కూడా అదుపు తప్పి నేరుగా ఈ పొలంలోకి వెళ్ళిపోయిన ఘటన కూడా మనం ఇక్కడ ఈ ఆనవాళ్ళ ద్వారా చూడొచ్చు. ఇక్కడ కానీ గమనించినట్లయితే బైకుకు సంబంధించినటువంటి పార్ట్స్తో పాటుగా అదేవిధంగా ఫార్చునర్ కారుకు సంబంధించిన బంపరు ఇది కానీ చూసినట్లయితే బైక్కు సంబంధించినటువంటి ఒక భాగం ఇది. ఈ బైక్కు సంబంధించిన భాగం ఇక్కడ పడిపోగా దీని పక్కనే మనం గమనించినట్లయితే ఫార్చునర్ కారు యొక్క ముందు భాగం కూడా ఇక్కడే పడిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రదేశంలో మృతి చెందినటువంటి లక్ష్మీనాయుడు బండిని ఆనుకొని ఉండగా ఆ బండితో పాటు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో అతని కాలువలో మధ్యలో పడిపోవడం జరిగింది. మనం విజువల్లో కూడా కాలువలో పడిపోయినటువంటి లక్ష్మీనాయుడు మృతదేహం కూడా మనకు విజువల్లో కనిపిస్తుంది. తర్వాత మరొక ఇద్దరు ఎగిరి అవతల ఉన్నటువంటి కయ్యలో పడిపోయి వాళ్ళు ప్రాణాలను విలవిల్లాడుతూ కొట్టుకులాడటం కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆ తర్వాత గమనించినట్లయితే ఆ కారు నేరుగా పొలంలోకి పోయి అక్కడ స్టీరింగ్ లాక్ అయి ఆగిపోవడంతో ఆ కారుకు సంబంధించిన కొన్ని పార్ట్స్ కూడా పొలంలో కొన్ని పార్ట్స్గా అక్కడ పడి ఉండటం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ఘటన సంబంధించి చుట్టుపక్కల ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా పొలాలే ఉన్నాయి. ఈ పొలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పొలం పనులు చేసుకుంటూ పరుగున ఇక్కడికి రావడం కూడా మనం విజువల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది, ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ దారకానిపాడు విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం అసలు ఏం జరిగింది ఏంటి? సార్ నా పేరు హజరత్ అండి. దారకానిపాడు గ్రామ కాపురస్తున్నాయి. వీళ్ళ తిరుమల చెట్టి లక్ష్మీనాయుడు, భార్గవ నాయుడు, పవన్ నాయుడు అని ముగ్గురు అన్నదమ్ములు అండి. వీళ్ళు కాకుమన హరిశ్చంద్ర ప్రసాద్ అని ఫ్రెండ్ అండి. వాళ్ళంతా ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పటి నుంచి ఇసుక ట్రాక్టర్లు
అవి తోలుకుంటూ వాళ్ళు జాయిన్ చేస్తాడు. అతనికి కొక్లేర్లు అవన్నీ ఉండేవి. మంచిగా ఉండి వాళ్ళ భార్యతో ఫోన్ నెంబర్ తీసేసుకొని మేము ఇట్లా ఫ్రెండ్స్గా ఉన్నారు. పవన్ నాయుడు ఈ ఫోన్ నెంబర్ తీసుకోవటం వల్ల ఆ అమ్మాయికి ఫోన్ చేసేసి నువ్వు నా దగ్గరికి రావాలి ఇలా కొంచెం బెదిరించాడు. ఆ అమ్మాయి ఆ టార్చర్ అనేది తట్టుకోలేక వాళ్ళ మరుదులకి వాళ్ళకి చెప్పింది అనమాట. వీళ్ళు కొంచెం గొడవ అనేది ఎక్కువైంది అప్పుడు. అయితే ఈ ఘటన మనకి ఇతను చనిపోవడం, యాక్సిడెంట్ జరగడం అక్టోబర్ 2న జరిగింది. ఈ గొడవ ఇవన్నీ ఎన్ని రోజుల క్రితం జరిగినాయి, ఎట్లా జరిగినాయి? 28 సెప్టెంబర్ 28 గొడవ జరిగింది. అది ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి అక్కడ నాయన్ని హరిశ్చంద్ర ప్రసాద్ని ఇంటికి వెళ్ళి కొట్టారండి. కొట్టినప్పుడు అది మనసులో పెట్టుకొని అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు. ఇక్కడ ఊర్లో వాళ్ళు పోయి సెటిల్ చేశారు, ఎస్ఐ దగ్గరికి పోయి. తర్వాత నేను వాళ్ళ జోలికి రాను, వాళ్ళు నా జోలికి రాను అన్నారు. సరే అని చెప్పి ఇద్దరికి వచ్చేసారు అనమాట. ఈ లోపల 2వ తేదీ అతను ఇక్కడ మ్యారేజ్ ఒకటి ఉందండి, ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ మ్యారేజ్కి వస్తున్నాడు. ఈ లోపల ఏంటంటే ట్రాక్టర్ అనుకో వీళ్ళు కొత్త ట్రాక్టర్ కొన్నాడు సార్. ఆ కొత్త ట్రాక్టర్ కొనటం వల్ల అతను బైక్ అతను కాగితాలు నేను ఇస్తాను మీకు, కందుకూరు రండి అని చెప్పారండి. వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరి వచ్చారు. ఇక్కడ రాళ్ళపాడు దగ్గర గ్రామం దగ్గర రాగానే అతను ఫార్చునర్ కారు తీసుకొస్తున్నారండి. వీళ్ళు చూశాడు, చూసి గుద్దేశాడండి. ఇంకా ఇతనికి స్పాట్ చనిపోయాడు. వాళ్ళిద్దరూ కాళ్ళు వెన్నెముక అవన్నీ ఇరిగి హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఇది ప్లాన్ ప్రకారం కావాలని ప్లాన్ ప్రకారం చేసి ఉంటారంటావా, లేక అప్పటికప్పుడు హఠాత్తుగా ఎదురు రావడంతో ఆ కోపాన్ని కంట్రోల్ కాక జరిగి ఉంటుంది అంటారా? అది అప్పటికప్పుడు ప్లాన్ కాదు సార్. అది అంటే ఇద్దరు ఏంటంటే ఇది కులాల మధ్య గొడవలు ఏం కాదు. వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కక్షలతోటి వాళ్ళిద్దరే అలా అనుకున్నారు. కానీ ఈ బయట వ్యక్తులతో దీనికి ఏమీ సంబంధం ఏం లేదు. అప్పటికప్పటికి వచ్చేసేసి గుద్దారు సార్ అతను. ఇది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇతను పెళ్లికి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వస్తూ ఉన్నాడు. అదే సమయంలో వీళ్ళు కందుకూరు పనిపై పూజ నిమిత్తం కందుకూరు కూడా వెళ్తున్న పరిస్థితి. ఆ సమయంలో ఒకరికొకరు ఎదురుగా రావడంతో గతంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని ఈ ఇన్సిడెంట్ కూడా జరిగిందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఘటన ఈ ప్రాంతం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి దారకానిపాడు ప్రాంతంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు మొత్తం కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి ఆ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, ఇది 2 సామాజిక వర్గాల మధ్య ఘటనగా సోషల్ మీడియాలో చిత్రీకరించడంతో ఒక్కసారి గ్రామస్తులంతా కూడా ఉలిక్కి పడుతున్నారు. అంతా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఒకరి శుభకార్యాలకు ఒకరు వెళ్తూ ఎంతో అన్యోన్యంగా ఉండే మా మధ్య ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటంటే కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు మరొక గ్రామస్తులు కూడా ఉన్నారు. ఆయన అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఈ ఘటనకు ప్రధాన మూలం ఏంటి, ఇది సామాజిక మాధ్యమాల్లో సామాజిక వర్గాల ఘర్షణగా రావడానికి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనకు ప్రధాన మూలం ఏంటి, అసలు ఇది ఎలా జరిగింది, దీనికి సామాజిక వర్గాలకు ఎటువంటి సంబంధమైనా ఉందా? ముందుగా అక్టోబర్ 2వ తేదీన జరిగినటువంటి ఈ దారుణాన్ని దారకానిపాడు గ్రామస్తుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. యాక్చువల్గా అక్టోబర్ 2వ తేదీకి ముందు సెప్టెంబర్ 28వ తేదీన ట్రక్కు విషయమై గుడ్లూరు పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఎస్ఐ గారి పూర్వాపరాలు పరిశీలించి విచారించి ట్రక్కు లక్ష్మీనాయుడికి సంబంధించిందని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇద్దరు ఒప్పందం చేసుకొని ఒకరి జోలికి ఒకరు వెళ్ళము అని చెప్పుకొని రావటం జరిగింది. అక్టోబర్ 2వ తేదీన దారకానిపాడులో హరిశ్చంద్ర ప్రసాద్ బంధువులకు సంబంధించినటువంటి ఫంక్షన్ కార్యక్రమానికి కందుకూరు నుంచి వస్తూ ఉన్నాడు. ఈ చనిపోయిన లక్ష్మీనాయుడు, వాళ్ళ సొంత తమ్ముడు పవన్, వాళ్ళ చిన్నాన్న కొడుకు భార్గవ్, ఈ ముగ్గురు దారకానిపాడు నుంచి బైక్ తీసుకొని కందుకూరు కొత్త ట్రాక్టర్ సంబంధించినటువంటి పేపర్ల పని మీద వెళ్తూ ఉన్నారు. రాళ్లపాడు గ్రామం దాటిన తర్వాత సుమారుగా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కందుకూరు వైపు నుంచి వస్తున్న హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఈ లక్ష్మణనాయుడు వెళ్తున్న బైక్ని ఢీకొట్టి పాచికంగా చంపడం జరిగింది. మిగతా ఇద్దరు పక్కన పడిపోయి వాళ్ళ కాళ్ళు నడుము భారీగా తీవ్ర స్థాయిలో దెబ్బలు తరగటం జరిగింది. వీరిద్దరిని గుంటూరు ఉదయ హాస్పిటల్కి తరలించి వైద్యం చేయించడం జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు సెప్టెంబర్ 28 గొడవ అవుతుంది అంటున్నారు. అదేవిధంగా అక్టోబర్ 2 సెప్టెంబర్ 28 మధ్య వీళ్ళ మధ్య ఎటువంటి గొడవ అయినా ఊర్లో మీ ఇలాంటి పెద్ద మనుషుల వద్దకు రావడం కానీ పంచాయతీ లాంటి చేయడం కానీ ఏమన్నా జరిగిందా? ఎటువంటి పంచాయతీ కానీ పెద్ద మనుషుల వైపు రావటం కానీ జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏది హరిశ్చంద్ర ప్రసాద్కి సంబంధించి హరిశ్చంద్ర ప్రసాద్
ఈ చనిపోయినటువంటి ముగ్గురు చనిపోయిన వ్యక్తి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళ ముగ్గురు ఈ రెండు పార్టీల మధ్య గొడవ జరగడం జరిగింది. దీనికి సంబంధించి దారకానిపాడులో మిగతా కులానికి సంబంధించి కాపు కులం కానీ కమ్మ కులం కానీ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కులాల మధ్య గొడవ జరుగుతుంది అని చిత్రీకరించడం చాలా దుర్మార్గం, విచారకరం. దీన్ని మేము తీవ్రంగా దారకానిపాడు ప్రజలుగా మేము ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటి ఇప్పుడు ప్రధానంగా కొంతమంది చెప్పడం ఏంటంటే ఇక్కడ ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోయాడో అతని కుటుంబానికి సరైన న్యాయం జరగకపోవడానికి కారణం అవతల ఉన్నటువంటి వ్యక్తుల సామాజిక వర్గం అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. కానీ వాళ్ళ కుటుంబానికి సరైన న్యాయం జరిగిందనుకుంటున్నారా ఏంటి? యాక్చువల్గా ఇదేమి సామాజిక వర్గాల కులాల సమస్య కాదు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి నేను నిన్న విన్నది, ఎమ్మెల్యే గారు వచ్చి పరామర్శ చేశారు. పరామర్శ చేసిన తర్వాత వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. వాళ్ళిద్దరు పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆ అమ్మాయికి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మీరు హామీ ఇవ్వండి, మేము కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ప్లస్ ఆ కుర్రాళ్ళు ఇద్దరు ఎవరైతే బతుకున్నారో వాళ్ళ వైద్య ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి రూపాయి ఖర్చు అయిన మొత్తం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పర్సనల్గా తీసుకొని నేను రియంబర్స్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి దీంతో సరిపోదు. వాళ్ళ కుటుంబానికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. చనిపోయిన లక్ష్మీనాయుడు అనే వ్యక్తికి ఒక పాపకు 3 సంవత్సరాలు, ఒక పాపకు 1 సంవత్సరం. వాళ్ళ చదువులు చెప్పించడమే కాకుండా వారికి ఏదైనా మంచి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం వారు దీనిపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అయితే ఇది చూడటానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా, సామాజిక వర్గాల మధ్య జరిగినటువంటి ఒక హత్యగా కూడా చిత్రీకరిస్తున్నారు. మీ గ్రామస్తులుగా మీరు ఎటువంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 2 సామాజిక వర్గాలకు సంబంధించిన కక్షలు వాటి వల్ల జరిగింది కాదు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనగానే రాష్ట్ర వ్యాప్తంగా చూడాలని, ఈ సంఘటన ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కులాల మధ్య చిచ్చుగా మార్చాలని చూసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ విషయంలో దారకానిపాడు గ్రామాన్ని బలి చేయొద్దని, మా మధ్య ఉన్న ఐక్యతని కాపు కమ్మ కులంలో ఎవరు పెళ్ళైనా ఏ శుభకార్యం అశుభకార్యమైనా అందరం కలిసిమెలిసి వెళ్తాము. నిన్న లక్ష్మీనాయుడు కర్మకు కూడా దారకానిపాడులో ఉన్న కమ్మలందరూ కూడా కలిసి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత 11వ తేదీ దారకానిపాడులో ఒక కమ్మల పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి కూడా కాపు సోదరులు అందరూ రావడం జరిగింది. మేము అన్నదమ్ముల్లా కలుసున్నాం తప్ప మేమేమి గొడవలు పెట్టుకోను ఇంకో రకంగా లేము. తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది. అయితే ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇప్పుడు బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ వస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది వస్తూ కూడా దీన్ని సామాజిక వర్గాల యొక్క ఘర్షణగా కూడా చిత్రీకరిస్తున్నారు. దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? వాళ్ళకి మీరు ఎటువంటి సలహా అయినా ఇస్తుంది కానీ చెప్తుంది కానీ ఏమైనా ఉందా? బాధితులకి మా తరపు నుంచి ఏంటంటే గ్రామం తరపు నుంచి బాధితులకి న్యాయం జరగాలి. కఠినంగా నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇన్ని సెక్షన్లు పెట్టేసేసి నిన్న ఎమ్మెల్యే దగ్గర కూడా అదే చెప్పారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇక్కడ బాధిత వర్గాలు కానీ ఇంకొకరు కానీ చెప్పేది ఏంటంటే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎంతో కాలం నుంచి కొనసాగుతూ ఉన్నాం. 2 వ్యక్తులు వారిద్దరు కూడా మొదటి నుంచి మంచి స్నేహితులు. అయితే వారి యొక్క ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన గొడవలు, తరువాత మృతుని యొక్క భార్యను హరాస్మెంట్ చేసేటువంటి విధానంలో వాళ్ళ కుటుంబంలో చెలరేగినటువంటి పొరపచ్చాల సందర్భంగా జరిగినటువంటి ఇష్యూనే ఇది. అంతే తప్ప దీనికి సామాజిక వర్గాలకి ఎటువంటి సంబంధం లేదని కూడా గ్రామస్తులు నొక్కి వక్కానిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుని కుటుంబంలో జరిగినటువంటి ఆ విషాద ఘటనకు కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేసి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా మరొక శుభకార్యం జరిగితే ఆ శుభకార్యంలో కూడా అన్ని కులాలు కలవడం జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఇది. ఈ గ్రామం ఎంతో అన్యోన్యంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం. దీన్ని కావాలని చెప్పి ఇరిటేట్ చేసి కులాల మధ్య చిచ్చు రేపద్దు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే వచ్చి చేయండి, గ్రామం మొత్తం వాళ్ళకి అండగా ఉంటుంది. అదేవిధంగా బాధిత కుటుంబానికి కూడా గ్రామం అండగా ఉంటుంది. అంతే తప్ప వచ్చి కులాల మధ్య చిచ్చు అయితే పెట్టద్దంటూ కూడా గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఘటనకు సంబంధించి నిందితుడిని మాత్రం కఠినంగా శిక్షించాలని మాత్రం గ్రామం మొత్తం కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.